మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్మే పడుకుందిరా. ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? నా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా. ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే. మైసమ్మ మైసమ్మ IPS. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకీ సంగతి నీకు తెలియదు. నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాకా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పూరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై? మాకీ సంగతి మీకు తెలియదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి. సాలే. స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా అయింది? ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం. కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే. గిదిరా సీటీ అంటే. ఏయ్, నువ్వు పక్కకు. అరే తు అరే, నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం వీడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిసాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం, మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా కరా, దీనికి ఆశ ఎక్కువైందిరా బాయ్. నేనెవరో ఎరకనా నీకు? పంజాగుట్ట పులి.
మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా, అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యాబ్ చేయాలి. हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. మేడం పాత బస్తీ కార్పొరేటర్. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. क्या बे कुत्ते के बच्चे, छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. फोन नहीं ना. जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा. లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తే కి ఔలాద్. హలో, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి? 1 minute సార్. మేడం శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం, నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల రాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఈడ్చిపెట్టు. ఆ నిడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. 2 మినిట్ అయిపోయిందమ్మా. అరే ఆగు. పిల్లిరా ఎక్కురా నీ మీద అనుమానం. హలో సార్, 1 minute సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? రేయ్, కొట్రా. చల్లడు. పోరా. యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా మేడం. पूरे अरेंज करो. जी मैडम. तुम सब लोग बाहर जाओ. स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంత ఏమంటారు? 2 लाख. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికమ్మ ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేసుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్ళకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది. ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం చచ్చిపోయింది. పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు?
ఆహుతైపోవుడు తప్ప నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను. యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను. అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా రెండు చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, గాని నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా.
మా అక్క. భయ్యా భయ్యా నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ మైసమ్మ? ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని. నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. ఎవరు ఎవరు? నీ చావున్రా. దుర్గా, కనక దుర్గా గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలన్రా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. మైసమ్మ, న్యాయసు చాలా గట్టిదే. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికిస్తా. నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను. నా కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తాను నా కొడక్క. साधु तुम जाओ, मैसम्मा को मैं देखता हूँ. तुम्हें गवर्नर को मिलना है. एमएलए ने जिसको रिपोर्ट. पता
చంపేసాదన్నా నువ్వు వినడు వినాకప్ప రా 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 నువ్వు చంపేసాదాన్ని అసలు నేనే దాన్ని చెప్పాల్సింది పర్వాలేదు రండి నా మాట వినండి రండి వద్దు చెప్పొద్దు